వాళ్ళ కొత్తగా వీళ్ళకి టీటీడీ పైన ప్రేమ పుట్టుకొచ్చింది. అంటే బహుశా నాకు మీరు ఇవన్నీ చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఒకవేళ నిజంగానే వాటాలు రాసిచ్చుంటే ఇప్పుడు మీరు చెప్పిన ఉన్నాయి కదా క్రైమ్స్, పోర్టులు తర్వాత టీటీడీలో అక్రమాలు, ఒకవేళ వాటాలు రాసిచ్చుంటే వచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని బతిమలాడుకుందామనేమో అవి బయటపడకుండా. మీరు ఎలాగో దగ్గర రానివ్వరు కదా. సరే, ఇప్పుడు అక్కడ ఏమాత్రం అవకాశం ఉందో ఇందాక చూసాం కదా. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు, అసలు ఇక్కడ ప్రతిపక్షం లేదని లెవెల్లో ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్పీచ్ లోనే మనం విన్నాం కదా. కాబట్టి ఈయన గడ్డిపోస్తా లెక్క వాళ్ళకి. సార్ ఒకటి సార్, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ గురించి పారదర్శకత గురించి మాట్లాడే కనీస అర్హత వీళ్ళకి అసలు లేనేలేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమైనటువంటి అనేక సందర్భాల్లో ఏ రోజైనా ఇదిగో మేము ఇది చర్చించామని మీడియా ముందుకు వచ్చి ఒక్క మాట మాట్లాడా? పోనీ తనతో పాటు ఒక 4 మంత్రులు, ఇప్పుడు మొన్న సమావేశం జరిగింది వీకే గారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ దగ్గరికి సింగిల్ గా పోయేవాడు, ఇద్దరు రూమ్ లోకి వెళ్ళి తలుపులు వేసుకునేవాళ్ళు. లోపల ఏం జరిగేది ఎవరికి తెలిసేది కాదు. ఒక మంత్రి ఉండేవాడు కాదు, ఒక అధికారి ఉండేవాడు కాదు, అసలు ఏవి ఒక విజువల్ కూడా ఉండేది కాదు. లోపలికి వెళ్ళటం, గొళ్ళెం పెట్టుకోవటం. లోపల మాకున్నటువంటి సమాచారం ఏంటంటే, ఏంటి ఆస్తులు హైదరాబాద్లో ఏంటి పరిస్థితి, అక్కడ ఎన్ని ఎకరాలు, ఇక్కడ ఎన్ని ఎకరాలు, ఇక్కడ ఎలా రేట్లు పెంచుతావు, అమరావతిని మొత్తం నాశనం చేసే, అసలు అమరావతి పేరే వినపడకూడదు, నువ్వు అక్కడ అమరావతిని నాశనం చేయి, ఇక్కడ నీ ఆస్తులు నేను పెంచుతా. లేదంటే అక్కడ నువ్వు పోలవరాన్ని నాశనం చేయి, ఇక్కడ నీ ఆస్తులు నేను పెంచుతా. ఇదే కదా. కానీ మొన్న 4 మంత్రులు, 3 పార్టీలకు చెందినటువంటి మంత్రులు, కందుల దుర్గేష్ గారు జనసేన నుంచి, సత్యకుమార్ యాదవ్ గారు బీజేపీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అనగాని సత్యప్రసాద్ గారు, పయ్యావల్ కేశవ్ గారు, ఇంతమంది డెలిగేషన్, అవతల వైపు నుంచి బట్టి విక్రమార్క గారు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది చక్కగా ట్రాన్స్పరెంట్ గా అక్కడ మీటింగ్ జరిపించడమే కాకుండా మీటింగ్ అయిన తర్వాత మీడియాని అడ్రస్ చేశారు సార్. ఏ రోజైనా దిక్కుమాలిన ఇవాళ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఏ రోజైనా మీడియా ముందుకు వచ్చి ఇదిగో ఈ సమావేశంలో ఇది జరిగిందని ఏ రోజైనా చెప్పారా? ఒక్క రోజైనా మీడియా బ్రీఫింగ్ ఇచ్చారు? మొన్న ఇచ్చారు, ట్రాన్స్పరెంట్, ఇదిగో ఇది అని చెప్పి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు వీకే గారు, నాకు నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే, ఆ రోజున తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకయా, మీకు 45 మీటర్ల హైట్ దేనికయా, 41 మీటర్లతో మీరు సరిపెట్టుకోలేరా, నేను అక్కడ సీఎంకి చెప్తాను, ఆడ ఎలాగో నా కాళ్ళ దగ్గర పడి ఉంటాడు, 41 మీటర్లకు దాన్ని తగ్గించేద్దాం అన్న రోజున ఏం మాట్లాడాడు ఈ ముఖ్యమంత్రి? ఒక్క మాట మాట్లాడా? మొత్తం అసలు అంత దిగజారే విధంగా ఒక తెలంగాణ పొరుగు రాష్ట్ర అసెంబ్లీలో మన ప్రాజెక్టు గురించి ఆ రకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే కనీసం పల్లెత్తు మాట మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి చెందినటువంటి పార్టీ నాయకులు వాళ్ళు మాట్లాడతారా? బెల్లంగడ్డ నోట్లో పెట్టుకున్నట్టు ఆ రోజున ఒక్క మాట మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం వీకే గారు, సామరస్యపూర్వకంగా 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు వేశాం. మేము తెలంగాణ రాష్ట్రం ఏదో బాగుపడకూడదనో లేదంటే వాళ్ళు నష్టపోవాలనో అటువంటి ఆలోచన ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అటువంటి ఆలోచన లేదు. 2 రాష్ట్రాలు బాగుండాలి. ఇవాళ ఆస్తుల విభజన దగ్గర నుంచి బకాయిలు ఉన్నాయి, విద్యుత్ బకాయిలు ఉన్నాయి, ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒక సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలన్నది మా ఎజెండా. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్ గా స్పందించారు. ఒక మంచి మీటింగ్ జరిగింది, ఫస్ట్ స్టెప్ ముందు పడింది. ఖచ్చితంగా ఆ రకంగానే ముందుకెళ్తాం. రైట్. విజయరామరావు గారు, ఇక్కడ ఆ మీటింగ్ జరగడానికి ముందేమో వరుసగా వారం 10 రోజుల పాటు బీఆర్ఎస్ నాయకులు అది అడగాలి ఇది అడగాలి అని ఎజెండా ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారు. 7 మండలాలు అడగమని ఒక ఆయన అంటాడు, 5 గ్రామాలు అడగమని ఒక ఆయన అంటాడు, లేకపోతే ఇంకోటి అడగమని ఒక ఆయన అంటాడు, ఏదో వాళ్ళ లెక్కలు, ఆ బకాయిలు అడగమని ఒక ఆయన అంటాడు, ఈ బకాయిలు ఇంకొక ఆయన అంటాడు, ఎంప్లాయీస్ గురించి ఇంకొక ఆయన మాట్లాడతాడు. ఓకే, వాళ్ళకుండే ఆలోచనలు వాళ్ళు మాట్లాడుతూ విమర్శల వర్షం గుప్పించారు. ఇక ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ వైసీపీ వాళ్ళు కూర్చొని